హలో మామ, వెల్కమ్ టు మై పేజ్ బుక్కడ్ వైబ్స్. ఈరోజు మమ్మీ కట్టెల పొయ్యి మీద చికెన్, పూరి ఇంకా బగారా రైస్ చేస్తా అంది. ముందుగా సింపుల్ అండ్ ఈజియెస్ట్ చికెన్ కర్రీ చేసేసుకుందాము. దానికోసం ఉప్పు, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, 1 ఆనియన్, ధనియా పౌడర్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా, కర్డ్ ఉంటే సరిపోతుంది. దీనిని 5 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకున్నాము. టైం లేకుండే 5 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. మమ్మీ ఇప్పుడు కట్టెల పొయ్యిని స్టార్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మమ్మీ ఒక బాండి తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకుంది. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లో నుంచి ఆల్రెడీ ఆయిల్ అనేది చాలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు పొయ్యిని సెట్ చేసుకొని ఇద్దరు చక్కగా దానికి మంట పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసాం కదా, అది వేడయ్యాక ఇందాక నేను చెప్పిన 1 ఆనియన్ అండ్ 4 గ్రీన్ చిల్లీ వేసుకొని స్లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించి దానిలో టర్మరిక్ అంటే పసుపు వేసుకున్నాము. పసుపు అనేది 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేటెడ్ చికెన్లో యాడ్ చేసి ఉంది కాబట్టి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దానిలో వేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాము. సైడ్కి పప్ప కమెంటరీ ఇస్తున్నారు, మమ్మీ చికెన్ ఎలా చేస్తుంది, ఎలా అన్ని మేనేజ్ చేస్తుంది అనేది అన్నీ చెప్పుకుంటా కూర్చుంటున్నాము. ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చుదాం అనేసి దానిపైన ప్లేట్ పెట్టేశాము. ఇప్పుడు ప్లేట్ తీసేసి చక్కగా అడుగు అంటుకోకుండా కలిపేసుకుంటుంది మమ్మీ. ఇంకా చక్కగా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మన పొయ్యి పైన పెట్టేసి దానికి అంటే కర్రీకి తగినంత వాటర్ వేసేసుకుంది. ఇక్కడ 1/2 గ్లాస్ ఫస్ట్ వాటర్ వేసేసుకొని అది సరిపోదు అనేసి మళ్ళీ 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంది. అండ్ ఇప్పుడు కోకోనట్ ఇంకా లవంగ్, ఇలాచీ, షాయి జీరాది ఒక పౌడర్ చేసుకొని దానిలో యాడ్ చేసేసుకుంది. దానివల్ల ఫ్లేవర్స్ అనేది ఇంకా చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా, క్లవ్స్, కార్డమమ్ ఇంకా షాయి జీరా ఇవన్నీ వేయించుకొని గరం మసాలా చేసుకుంది. లాస్ట్కి కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర యాడ్ చేసేసుకుంది. అంతే, మన ఈజియెస్ట్ అండ్ బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు పూరీ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసేసుకొని ఆయిల్ని వేడి చేసుకుంటుంది. అంతే, పూరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. నాకు పూరీ అనేది బ్రౌనిష్ కలర్లో ఉంటే చాలా బాగా ఇష్టం. చూడండి ఎంత మంచిగా పూరీ చేసేస్తుందో మమ్మీ. మేము ఆయిల్ ఎక్కువ యూస్ చేయమండి, అంటే మమ్మీ ఎంత సింపుల్ ఐటమ్ ఉంటే అంత బాగుంటుంది అనేసి తన ఫీలింగ్. ఇప్పుడు మమ్మీ పప్పకి ఫుడ్ వడ్డిచ్చేస్తుంది. బగారా రైస్, చికెన్, పూరీ, లెమన్ అండ్ ఇంకా ఆనియన్. అది తింటూ ఉంటే ఇంకా స్వర్గం అంతే. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ do not forget to subscribe or follow my channel Bhukkad Vibes. I love you guys. Take care and bye-bye. And please don't forget to follow my channel Bhukkad Vibes. Bye-bye and take care.